ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 428వ నామం ప్రమాణం. అంటే అన్నిటికీ ప్రమాణం భగవంతుడే. భగవంతుడికి ప్రమాణం అనేది వేరే ఏమీ లేదు. జ్ఞానస్వరూపుడైన భగవంతుణ్ణి ప్రమాణం అన్నారు శంకరాచార్యుల వారు. మరి ఆ జ్ఞానముతో దేనికైనా ప్రమాణం అనేది భగవంతుడే తప్ప భగవంతుడికి వేరే ప్రమాణము కొలత మరి ఉదాహరణ చెప్పటానికి వేరే ఏమీ లేదు. మరి సమస్త వేదాలకి ఆధారం పరమాత్మే, శాస్త్రాలకి ఆధారం ఆ పరమాత్మే. అటువంటి అన్నిటికీ ఆధారమైన జ్ఞానస్వరూపుడు భగవంతుడే కనుక ఆయనకి ప్రమాణం అనే పేరు పెట్టారు. ఇది ప్రాణులకి ఇది హితము, ఇది అహితము. అంటే ప్రాణులందరికీ కూడా ఇది ఇష్టము, ఇది అయిష్టము అని ఉంటుంది. కానీ వీటన్నిటినీ ఆ వ్యవస్థను అన్నిటినీ ఏర్పరిచిన స్వామికి ఇష్టము అయిష్టము అనేది ఏమీ లేదు. ఆయనే అన్నిటికీ ప్రమాణం గనక ఆయన్ని ప్రమాణ స్వరూపుడని అన్నారని పరాశరుల వారు భావించారు. మరి ప్రసిద్ధమైనటువంటి వేదాది ప్రమాణాలు ఎవరిలో ఉన్నాయో ఆ వేద వేద్యుడే ప్రమాణస్వరూపుడు. లోకాల్ని కొలవటానికి తగిన సామర్థ్యం గల శరీర ప్రమాణం గల శ్రీ మహావిష్ణువు మరి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఉన్న సుఖాలకి ప్రమాణం పరమాత్మే. అటువంటి ప్రమాణమైన స్వామిని ప్రమాణమని సత్యసంధుల వారు భావించారు. ఎవరిలో ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయనలో నుంచే వచ్చినాయి. వేదాలకి కూడా ప్రమాణం ఆయనే. అందుకనే ఆయన వేదవేద్యుడు అన్నారు. మరి లోకాల్ని కొలవటానికి ఆయనే ప్రమాణం. కానీ దేమి మనం సామర్థ్యం మనకు లేదు. ఆయనే సమర్థుడు. మరి శరీర ప్రమాణం ఆయన శరీర ప్రమాణం అంటే విశ్వరూపాన్ని ఆయన చూపించినప్పుడు దాన్ని ఇంత అంత అని ఎవరైనా చెప్పగలరా? దానికి ఉదాహరణ అంతకంటే చెప్పలేరు. దీనిలాగా దానిలాగా అని చెప్పలేరు. ఆయనలో నుంచి వచ్చిందే ప్రతిదీ ఆయన యొక్క ఆయనే అన్నిటికీ ఆధారము, ఆయనే ప్రమాణము. ఈ లోకంలోనే కాదు పరలోకంలో ఉన్న సుఖాలకు కూడా ప్రమాణం పరమాత్మే. అందుకనే ఆయన్ని ప్రమాణం అన్నారని సత్యసంధుల వారు భావించారు. తత్వజ్ఞులు స్వామిని ఓం ప్రమాణాయ నమః అని కీర్తిస్తూ ఉన్నారు. ఇంకా ఇంకొంచెం తెలుసుకుందాం. ఆ విధంగా సమస్తానికి కదలని వాడిగా నిలిచి ఉన్నాడు కనుక, అంటే తాను సృష్టించిన సృష్టిలో కదలని సృష్టి అని మనం అనుకుంటున్నాం. ఆయన దాంట్లో ఉండి అన్నిటినీ కదిలిస్తాడు, కానీ ఆయన కదలడు. అటువంటి స్వామి అన్నిటికీ ప్రమాణం, సృష్టికే ప్రమాణం. ఆయనే ప్రమాణమై ఉన్నాడు గనక కొలతగా ఆయనే ఉన్నాడు. ఆయనే కొలవగలడు, ఆయనే సృష్టించగలడు, ఆయనే పోషించగలడు. ఆయనకి సాటి ఎవరూ లేరు, ఆయన పైన ఎవరూ లేరు కనుక ఆయనే ప్రమాణం. ఆయన సృష్టికి ఆయనే ప్రమాణం. ఇప్పుడు కొలత అనేది కాలానికి దూరానికి సంబంధించింది. కొలత దేంతో కొలుస్తామంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని యుగాలు అని చెప్తున్నామంటే కాలాన్ని బట్టి చెప్తున్నారు. కాలానికి సంబంధించింది. మరి దూరానికి అంటే ఇన్ని మైళ్ళను లేకపోతే ఎన్ని కిలోమీటర్లను
క్రోసులను అలా మరి యోజనాలని అలా చెప్పారు. అంటే దూరానికి సంబంధించి ఉంటుంది. కొలత అనేది దూరానికి తర్వాత కాలానికి సంబంధించి ఉంటుంది. అవి రెండు కూడా పరమాత్మ స్వరూపమే. కాలస్వరూపుడు పరమాత్మ అని మనం చాలాసార్లు తెలుసుకుంటున్నాం. కనుక కాలానికి పరమాత్మే ప్రమాణం. కాలస్వరూపుడు పరమాత్మ కనుక కాలము ఆయనే, దూరము ఆయనే, అన్నీ పరమాత్మే. కనుక ఎవరు కూడా దీన్ని కొలవలేరు, కొలిచి చెప్పలేరు, ఎవరికి సాధ్యం కాదు. ఆయన నుండే వచ్చింది కనుక ఆయనే ప్రమాణం, ఆయనే కొలవగలడు. ఈ సృష్టిని ఇంత అంత అని చెప్పాలి అంటే ఆయనే ప్రమాణంగా ఆయనే కొలవగలడు, కానీ ఎవరికి సాధ్యం కాదు అని అందుకే ఆయన్ని ప్రమాణం అన్నారు. ప్రమాణ స్వరూపుడైన పరమాత్మని మనం వేడుకుంటూ అన్నిటికీ నీవే ప్రమాణం, నిన్ను మించిన ప్రమాణం అనేది లేదు కనుక నీ ప్రమాణము అనేటువంటి జ్ఞానముతో మమ్మల్ని అనుగ్రహించి నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం